బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 10 లెసన్ 2 రెండవ పాఠము లోకజ్ఞానము మరియు దైవజ్ఞానము. లోకజ్ఞానము మరియు దైవజ్ఞానము. మునుపటి పాఠ్యాంశములో జ్ఞానము అనగా ఏమిటి అనేటువంటి నిర్వచనాన్ని మనం తెలుసుకున్నాం. జ్ఞానము అనగా ఏమిటి అనేటువంటి ప్రశ్నకు నిర్వచనాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈ లోకజ్ఞానము ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమని, దేవుడు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలను కట్టడలను అనుసరించుటయే జ్ఞానమని మనం నేర్చుకున్నాం కదా. మరి జ్ఞానములో ఈ రెండు రకాలు ఉంటాయా? లోకజ్ఞానము దైవజ్ఞానమని జ్ఞానములో రెండు రకాలు ఉంటాయా అని అడిగితే, జ్ఞానం అనేది ఎప్పుడూ కూడా దైవజ్ఞానమే. అయితే లోకములో అనేక మంది జానెడు పొట్టకు సంబంధించినటువంటి విషయాలను కూడా జ్ఞానము అని అనుకుంటూ దానిని వెంబడిస్తున్నారు. కనుక దానిని లోకజ్ఞానము అనవలసి వచ్చింది. నిజానికి అది జ్ఞానం కాదు. మనిషి కేవలము తన 70 ఏళ్ళ 80 ఏళ్ళ శరీరపు బ్రతుకు కొరకు ఆలోచించుట జ్ఞానము కాదు. అయినా సరే అనేక మంది దానిని వెంబడిస్తున్నారు. దానికి వారు జ్ఞానమని పేరు పెట్టుకున్నారు. కనుక లోకజ్ఞానము అని దాన్ని మనం పిలుస్తున్నాం. లోకజ్ఞానము ఎందుకంటే ఈ లోకము వరకే ఆ జ్ఞానం పనిచేస్తుంది. నిజంగా జ్ఞానం అనేది ఏమిటి అనగానే దైవజ్ఞానం. దైవజ్ఞానానికి మాత్రమే జ్ఞానము అని పేరు పెట్టాలి. జ్ఞానవంతులే ఈ విషయాన్ని ఒప్పుకుంటారు, అజ్ఞానులు ఈ విషయాన్ని ఒప్పుకోరు. లోకజ్ఞానం కూడా జ్ఞానమే అని అంటారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దైవిక జ్ఞానమును కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా దైవ జ్ఞానమును మాత్రమే జ్ఞానమును ఒప్పుకుంటారు. మిగిలినవన్నీ కూడా లోక సంబంధపు బ్రతుకుకు సంబంధించినవని వారు వాటిని తేలిగ్గా తీసుకుంటారు. ఈరోజు ఆ రెండిటికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, ఆ రెండు ఎటువంటివో అనేటువంటి విషయాన్ని ఈ పాఠ్యాంశం ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా ఈ రెండు జ్ఞానములను గూర్చి అనగా లోకులు జానుడు పట్టుకు సంబంధించినటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి సంగతులకు కూడా జ్ఞానం అని పేరు పెట్టుకున్నారు కదా. ఆ జ్ఞానము మరియు దైవ జ్ఞానమునకు సంబంధించినటువంటి చక్కని విషయాలను ఒక వాక్య భాగంలో దేవుడు మన కొరకు పొందుపరిచాడు. ఇప్పుడు అక్కడికి మనం వెళదాం. పరిశుద్ధ గ్రంథములో యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు గమనించండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వాక్యం నుండి, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను. మీలో ఎవరికైనా జ్ఞాన వివేకములున్నాయా? దేవుని జ్ఞానము మీలో ఎవరి దగ్గరైనా ఉందా? దేవుని జ్ఞానము కేవలము కలిగి ఉంటే సరిపోదు, ఆ జ్ఞానమును క్రియలలో కనుపరచవలనని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నారు. తర్వాత, అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జానెడు పట్టుకు సంబంధించి మీరు ఆలోచిస్తూ ఈ లోకపు బ్రతుకే శాశ్వతం అనుకొని పరలోకపు జీవితం మీద అవగాహన లేకుండా మీరు బ్రతుకుతూ ఉన్నట్టయితే కనుక మీరు అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా మీరు అబద్ధమాడవద్దు అని తెలియజేస్తూ ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానమును గూర్చి, లోకులు జ్ఞానమని పేరు పెట్టుకున్నటువంటి ఈ లోక సంబంధమైన సంగతులను గూర్చి గ్రంథకర్త ఏమంటున్నారో చూడండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. లోకజ్ఞానము పైనుండి వచ్చినదా? కాదు. ఇది మట్టికి సంబంధించినది, భూమికి సంబంధించినది, ఈ బ్రతుకుకు మాత్రమే సంబంధించినది. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక అంటే పరలోకంలో నుండి రాలేదు. ఈ జ్ఞానము పరలోకంలో నుండి రాలేదు.
మనుషులు దీనిని అనుసరించాలని దేవుడు చెప్పినదిగా ఈ జ్ఞానం కనిపించదు. ఇది ఇక్కడ ఈ లోకానికి మాత్రమే సంబంధించినది. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఈ భూమి మీద జానెడు పొట్టను నింపుకోవడానికి, ఈ బ్రతుకును ఈడ్చుకోవటానికి, దేవుడిచ్చిన ఆయుష్లో ఈ శరీరపు బ్రతుకులో జీవించడానికి ఉపయోగపడేటువంటి జ్ఞానం. అది కూడా జ్ఞానమని లోకులు పేరు పెట్టుకున్నారు కనుక జ్ఞానం అని పిలుస్తున్నాం, కానీ నిజానికి దానిని జ్ఞానం అని పిలువకూడదు. అది ఎటువంటి జ్ఞానం? అది భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దెయ్యముల జ్ఞానము వంటి జ్ఞానం. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఎక్కడైతే మత్సరం ఉంటుందో, ఎక్కడైతే వివాదం ఉంటుందో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం కూడా ఉంటుంది. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానము వీటినే సృష్టిస్తుంది. ఈ అల్లరిని సృష్టిస్తుంది, నీచ కార్యాలను సృష్టిస్తుంది. ఒకరి మీద ఒకరు గెలవాలని, ఒకరి మీద ఒకరు పట్టు సాధించాలని, ఒకరిపై ఒకరు యుద్ధం చేయాలని, ఒకరి నాశనాన్ని మరొకరు కోరుకుంటూ మత్సరం. లోకజ్ఞానము మనుషులలో దేనిని నింపుతుంది? మత్సరాన్ని నింపుతుంది. ఈ మత్సరము, ఈ వివాదము ప్రతి అల్లరిని నీచ కార్యాన్ని సృష్టిస్తాయి. అయితే దేవుని జ్ఞానము అలా మత్సరంతో కూడుకున్నదా? కాదు. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. దేవుడు తన జ్ఞానాన్ని మనుషులకు పవిత్రమైనదిగా దయచేశాడు. దేవుని జ్ఞానమును కలిగి ఉన్నవారు మత్సరపడరు, వివాదాలను సృష్టించరు, అల్లరితో కూడినటువంటి కార్యములలో వారు ఉండరు, నీచ కార్యములను వారు జరిగించరు. దేవుని జ్ఞానము కలిగిన వారు పవిత్రులుగా జీవిస్తారు. ఎందుకంటే దేవుని జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, అందరికీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తుంది. ఎవరిని కూడా ప్రశ్నలతో ఉంచదు. సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, అనగా మనము అనుసరించటానికి వీలైనది, మృదువైనది, తర్వాత సులభముగా లోబడునది. దేవుని జ్ఞానమును అనుసరించిన వారు సంతోషిస్తారు. అంతే తప్ప వారు ఈ జ్ఞానము మా చేత కాదని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉండదు. నిజంగా ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకున్నవారు, దైవ జ్ఞానాన్ని పొందినవారు సులభముగా లోబడునది గనుక దేవుని జ్ఞానమును వెంబడిస్తారు. తర్వాత కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకునినది. దేవుని జ్ఞానమును ఎవరైతే పొందారో వారు కనికరమును పొందుతారు, మంచి ఫలములను అనుభవిస్తారు. తర్వాత పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. దేవుని జ్ఞానము పక్షపాతము లేనిది, అంటే అందరికీ సమానంగా అనుగ్రహింపబడుతుంది. ధనిక పేద వర్గ తేడాలుండవు, స్త్రీ పురుష భేదాలుండవు. ఏ భేదం లేకుండా, ఏ పక్షపాతాన్ని చూపించకుండా, చిన్న పెద్ద ఏ తేడా ఉండదు. దేవుని జ్ఞానాన్ని పొందడానికి కేవలము దేవుని పట్ల భయభక్తులు నుంచితే చాలు. దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను అనుసరించాలనేటువంటి మనసుంటే చాలు. పక్షపాతము లేనిది, వేషధారణ లేనిది, అంటే పైకి ఒకలా లోన ఒకలా ఉండేటువంటి జ్ఞానము కాదు దేవుని జ్ఞానం. అంటే స్పష్టంగా క్లిస్టల్గా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. అంత గొప్పగా దేవుడు తన జ్ఞానాన్ని మనుషులకు అనుగ్రహించాడు. పక్షపాతము లేదు, వేషధారణ లేదు, అంత గొప్పది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. దేవుడు ఈ నీతి ఫలాన్ని హృదయములో విత్తుతున్నాడు. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. అంటే ఎవరైతే దేవుని జ్ఞానాన్ని సమాధానంగా పొందుతున్నారో వారు అనేకులను ఆదరణ కలిగేలా దేవుని వాక్యాన్ని నేర్పించి సమాధానపరుస్తారు అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక ఈ రెండింటికి ఉన్నటువంటి భేదాన్ని చూడండి. లోకజ్ఞానము ఎటువంటిది, దైవజ్ఞానము ఎటువంటిది. లోకజ్ఞానము దగ్గర ప్రతి అల్లరి, నీచకార్యము, వివాదములు, మత్సరము ఇవన్నీ ఉంటాయి. అది భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటి జ్ఞానము. కానీ దేవుని జ్ఞానము ఎంతో పవిత్రమైనది. మొట్టమొదట దేవుని జ్ఞానము పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, తర్వాత మృదువైనది, తర్వాత సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది అని
దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కనుక మనము దేవుని జ్ఞానమును మాత్రమే అనుసరించాలి. ఈ లోకము జ్ఞానమని పేరు పెట్టి శాస్త్రాలుగా నేర్పిస్తున్నది ఒకవైపు మనకు కనిపిస్తున్నా మనము దానిని వెంబడిస్తూ అందులో ఉండిపోవడానికి వీలు లేదు. కేవలము మన యొక్క జీవితంలో, ఈ భూమి మీద మనం బ్రతికేటువంటి కాలంలో శరీరాన్ని పోషించుకోవటానికి ఎంతైతే అవసరమో దానిని మనము నేర్చుకోవచ్చు. అది ఒక విద్య కావచ్చు, ఒక వృత్తి కావచ్చు, దేనినైనా అది మన యొక్క జీవనానికి ఉపయోగపడేదైతే దానిని నేర్చుకోవచ్చు, దానిని వెంబడించవచ్చు. అయితే అంతటితో ఆగిపోకూడదు. అది జ్ఞానమని చెప్పి సరిపెట్టుకోకూడదు. దేవుని జ్ఞానము మనకు ఉన్నతమైనది. దేవుని జ్ఞానాన్ని అనుసరించటానికి మనం భూమి మీద బ్రతకాలి. దేవుని జ్ఞానాన్ని అనుసరించడానికి మాత్రమే మనం భూమి మీద జీవించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇక లోక జ్ఞానము అనేక సందర్భాలలో మనుష్యులను పాడు చేస్తోంది, ఆ మత్తులో ఉంచుతుంది. దేవుని జ్ఞానము దగ్గరకు వెళ్ళనివ్వటం లేదు. ఇత్యాది సంగతులను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు. ఒకానొక సందర్భంలో దేవుడు లోకజ్ఞానాన్ని గూర్చి, లోకములో ఉన్నటువంటి ఈ సంగతులను గూర్చి ఏమంటున్నాడంటే నిరర్ధక తత్వజ్ఞానము అంటున్నాడు. అది అర్థం లేనిది. దానికి మరలా వారు పెట్టుకున్నటువంటి పేరేంటి? తత్వజ్ఞానం. అది నిరర్ధకం అంటున్నాడు దేవుడు. అటువంటి నిరర్ధక తత్వజ్ఞానములో మీరు ఉండకూడదు, దాని బారి నుండి మీరు బయటపడాలి అని దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒకానొక సందర్భాన్ని మనం చూద్దాం. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యం నుండి మీరు గమనించండి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఒకవేళ ఎవడైనా మీ దగ్గరకు వచ్చి లోక సంబంధమైనటువంటి మూలపాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవునేమో జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చాలా సందర్భాలలో దేవుని గూర్చి తెలుసుకొని దేవుని కొరకు బ్రతుకుదాం అనుకునేటువంటి పరిస్థితులలో ఇదిగో కొందరు మోసగాళ్ళు బయలుదేరతారు. అర్థం లేనటువంటి కొన్ని మాటలను చెప్పి మోసపరుస్తారు. మోసకరమైనటువంటిది అది, నిరర్ధకమైన తత్వజ్ఞానం, అది లోక సంబంధమైన మూలపాఠాలవి. వాటి జోలికి మీరు వెళ్ళారా, మీరు మోసగింపబడతారు, దేవుని నుండి వేరైపోతారు. అయితే దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. కనుక క్రీస్తును మనము వెంబడించాలి. ఆయనను అనుసరించలేదంటే మీరు లోకజ్ఞానములో చిక్కుకుపోయేటువంటి అవకాశం ఉంది. అది పెను ప్రమాదం అని దేవుడు తెలియజేస్తున్నాడు. వారు మిమ్మల్ని చెరపట్టుకుని వెళ్ళిపోతారు. దేవుని జ్ఞానం అలా చెరపట్టుకుని వెళ్ళేది కాదు, సులభముగా లోబడినది, మనలను పవిత్రులుగా చేయునది, మృదువైనది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతం లేనిది, వేషధారణ లేనిది. మంచి ఫలములన్నీ కూడా మనకు దేవుని జ్ఞానంలో కనిపిస్తాయి. కానీ లోకజ్ఞానం మనలను తనకు బానిసలుగా చేసుకుంటుంది, చెరపట్టుకుని ఈడ్చుకొని పోతుంది. కొంతమంది చూడండి లోకజ్ఞానంలో తలమునకలైపోతారు, గడ్డాలు మీసాలు పెంచుకొని సైంటిస్టులు అలా ఆ 4 గోడల మధ్య ఏవేవో పరిశోధనలు చేసుకుంటూ అలా ఉండిపోతారు. వారి జీవితం అక్కడితో అలా ముగిసిపోతుంది. వారు బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకోరు. దానికి ఎంతవరకు విలువనివ్వాలో అంతవరకు విలువనిచ్చి ఆ స్థానాన్ని ఇచ్చి తిరిగి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఆ లోక సంబంధమైనటువంటి జ్ఞానం ఏం చేస్తుంది? వారిని చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోతుంది, బానిసలుగా చేసేసుకుంటుంది. ఇక వారు మరో విషయాన్ని గురించి ఆలోచించకుండా వారిని బానిసలుగా మారుస్తుంది. మీరు ఆ చెరలోనికి వెళ్ళిపోకూడదని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దేవుని జ్ఞానము మంచి జ్ఞానము. దేవుని జ్ఞానము మనుషులకు ఎప్పుడు కూడా మంచిని చేస్తుంది. ఒక్కసారి ఈ వాక్య భాగాన్ని చూడండి. 119వ కీర్తన 66వ వాక్యాన్ని మీరు చూడండి. 119వ కీర్తన 66వ వాక్యం. నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక ఉంచి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పము. దేవుని యొక్క ఆజ్ఞలయందు మనం నమ్మకాన్ని ఉంచితే, దేవుని ఆజ్ఞలను మనము జీవితకాలం అంతా పాటిస్తూ ఉంటే,
దేవుని వాక్యపు వెలుగులో మనం నడుచుకుంటూ ఉంటే మనం ఎటువంటి వివేచనను పొందుతాం? మంచి వివేచన, మంచి జ్ఞానము. ఎటువంటి జ్ఞానాన్ని పొందుతాం చూడండి, మంచి జ్ఞానము. అదే కీర్తనకారుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మంచి వివేచన అంటే వివేచనలో కూడా మరలా లోకము ఈ ప్రకృతి సంబంధమైనటువంటి సంగతులను అనుసరించి లోక సంబంధమైనటువంటి వివేచనను ఒక దానిని తీసుకుని వచ్చేసింది. లోక సంబంధమైన వివేకం, లోక సంబంధమైన తెలివి. చూడండి, అటువంటి అతి తెలివి కలిగిన వారు మనకు సమాజంలో చాలామంది కనిపిస్తుంటారు. వారి దగ్గర మనం మాట్లాడలేం కూడా, తిమ్మిని బమ్మిని చేస్తుంటారు వారు. కనుక అటువంటి జ్ఞానము పనికిరాదు. అదేదో తాత్కాలికంగా నీకు కడుపు నింపుతుంది, తాత్కాలికంగా నీకు కొన్ని కాసుల వర్షాన్ని కురిపిస్తుంది, కానీ అది నీకు చివరకు నిత్యత్వాన్ని ఇవ్వదు. కానీ నీకు చివరకు లాభకరమైనది ఏంటి? నిన్ను పవిత్రతలో ఉంచేదేంటి? దేవుని జ్ఞానము. కనుక దేవుడు మంచి వివేచనను మనకు దయచేస్తాడు, మంచి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. మంచి జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. అలాగే మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తే, విస్తారమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి విద్యను సంపాదించుకోవడం వలన మనుషులు ఆయాసపడతారే కానీ చివరకు వారికి దొరికేదే ఉండదని జ్ఞాని అయినటువంటి సొలొమోను తెలియజేస్తున్నారు. చూడండి, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని చూడండి. కొంతమందిని మనం గమనించినప్పుడు వారు విస్తారంగా లోక సంబంధమైనటువంటి విద్యను అభ్యసిస్తూ ఉంటారు. డిగ్రీ మీద డిగ్రీ, పిహెచ్డి మీద పిహెచ్డి చేస్తూ ఉంటారు. ఉపయోగం ఏముంది? వారు ఏదో భూమి మీద కొంత ధనాన్ని మిగిలిన వారి కంటే ఎక్కువగా సంపాదించుకోవచ్చు, లేకపోతే ఎక్కువగా అధికారాన్ని సంపాదించుకోవచ్చు. అంతకు మించి దేవుని దగ్గర మంచి స్థానాన్ని వారు పొందలేరు, పవిత్రమైనటువంటి మార్గంలో వారు నడుచుకోలేరు. చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వాక్యం, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించేసుకున్నావా? లోక జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని కాదు. దేవుని జ్ఞానాన్ని ఎంత సంపాదించుకుంటే అంత మంచిది. దేవుని జ్ఞానాన్ని ఎంత సంపాదించుకున్నా ఇంకా సంపాదించుకోవాల్సింది ఉంటుంది. కానీ లోక జ్ఞానం అయితే, లోకపరమైనటువంటి ప్రకృతిపరమైనటువంటి భూ సంబంధమైనటువంటి జ్ఞానం అయితే విస్తారమైనటువంటి జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. చివరికి వారికి ఏడ్పే. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. డిగ్రీలు 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 అన్నీ సంపాదించేసుకుంటున్నాం, ఇంకా చదివేయాలి, ఇంకా చదివేయాలి, ఇంకా నేను పట్టాలు పొందేయాలి, ఇంకా నేను బోలెడు అర్హతలు సంపాదించేసుకోవాలనుకుంటున్నావా? అధిక విద్య సంపాదించిన వానికి, ఎందుకంటే కాలం అంతా వృధా అయిపోయింది. నీవు సత్క్రియలు చేయవలసిన కాలం, నీవు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవలసిన కాలం, నీవు దేవుని వాక్యాన్ని వెంబడించవలసిన కాలం అంతా వృధా అయిపోయింది లోక విద్యను సంపాదించుకోవడంలో. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. అధిక దుఃఖములోనికి, అధిక శోకములోనికి వెళ్ళిపోకుండా ఉండాలంటే తగుమాత్రపు నీవు లోక జ్ఞానాన్ని, లోక విద్యను సంపాదించుకోవాలి. అది కూడా దేనికి? నీ బ్రతుకును ముందుకు నడిపించుకోవటానికి, దేవుని కొరకు బ్రతికే బ్రతుకును ముందుకు నడిపించుకోవటానికి. అంతే తప్ప అందులో తలమునకలైపోకూడదు. విస్తారంగా దానిని సంపాదించుకోవడం విస్తారమైనటువంటి దుఃఖానికి, ఆయాసానికి, ఆ శోకానికి కారణమవుతుందని గ్రంథకర్త జ్ఞానముతో కూడినటువంటి సంగతిని తెలియజేశారు. అలాగే దేవునికి విరోధమైనటువంటి ఈ లోకజ్ఞానాన్ని ఎంత నేర్చుకున్నా సరే చివరకు ఆ లోకజ్ఞానం మనిషికి ప్రయోజనాన్ని ఇవ్వదు, అది దేవుని ఎదుట నిలువదు అనేటువంటి సంగతిని కూడా మనం తెలుసుకోవాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వాక్యాన్ని మీరు చూడండి. మేము చాలా లోకజ్ఞానాన్ని సంపాదించేసుకున్నాము, రాకెట్ సైన్స్, మేము అంతరిక్షంలోనికి వెళ్ళిపోగలుగుతున్నాము, మా అభివృద్ధికి అసలు ఎక్కడ అడ్డు లేదు అనుకుంటున్నారా? అది నిలువదు. దేవునికి విరోధముగా ఉన్నటువంటి లోకజ్ఞానము నిలువదు అని దేవుని గ్రంథంలో తెలియచేయబడింది. చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 30వ వాక్యం, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, దానికి జ్ఞానమని మీరు పేరు పెట్టుకోవచ్చు, లోక జ్ఞానము అని. అది దేవునికి విరోధమైనది అయినప్పుడు అది నిలుస్తుందా? చూడండి, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను, వివేచన అయినను, ఆలోచన అయినను నిలువదు. అది లోక జ్ఞానమైన, లోకపు వివేచనైన, లోకపు ఆలోచన అయినా సరే, ఒక ప్లాన్ వేసుకున్నా సరే అది నిలువదు. కనుక దేవుని జ్ఞానము చాలా ఉన్నతమైనది, లోక జ్ఞానము ఎప్పటికైనా పడిపోయేది.
ఒకానొక సమయంలో అది వైభవంగా విలసిల్లినా కానీ తరువాత అనతి కాలంలోనే నేల కూలిపోయేదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవుని జ్ఞానము ఎల్లప్పుడూ నిలిచేది. దేవుని జ్ఞానము అనేకులను బ్రతికించేది, అనేకులను జీవపు మార్గంలో నడిపించేది అని ప్రతి ఒక్కరూ ఇక్కడ తెలుసుకోవాలి. ఇక దేవుడు ఈ లోకజ్ఞానులను ఏ విధముగానైనా సరే ఓడిస్తాడు, వారి యొక్క కుటిలమైనటువంటి ఆలోచనలను దేవుడు భంగం చేస్తాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఈరోజు కొంతమంది విర్రవీగుతూ ఉండొచ్చు, దేవుని జ్ఞానం ఎంత ఉంది, ఏముంది, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆ 66 పుస్తకాలే కదా, అందులో దేవుని జ్ఞానం ఏముంది, మేము రాసేమో చూడండి, గ్రంథాలయాలని నిండిపోయాయి లోకజ్ఞానంతో, లోకశాస్త్రాలతో ఎన్నెన్నో పుస్తకాలను మేము రచించేసాము, ఇది అసలైన జ్ఞానం అని ఒకవేళ ఎవరైనా విర్రవీగితే దేవుడు తెలియజేస్తున్నాడు, నేను నీ కృత్రిమములో నిన్ను పట్టుకుంటాను, నీ పాపములో నేను బంధిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ సంగతులను మనం చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు గమనించండి. యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యం. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. ఒకవేళ లోకజ్ఞానులు ఎవరైనా ఉంటే, ఇక్కడ జ్ఞానులు అంటే లోకజ్ఞానులు, లోకజ్ఞానులు కృత్రిమములలో ఉంటారు. కృత్రిమము అంటే అర్థం ఏంటి? వారు కల్పించుకున్నది, దేవుడు అనుగ్రహించినది కాదు, వారు కల్పించుకున్నది, వారు రాసుకున్నది, వారు నేర్చుకున్నది, వారు సృష్టించుకున్నది. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయన పట్టుకొనును. డెవలప్మెంట్ 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 అనుకుంటారు. ఏంటి డెవలప్మెంట్? ఒక బైక్ కనిపెట్టారు, ఒక కారు కనిపెట్టారు, ఒక బస్ కనిపెట్టారు, ఒక రైలు ఇంజిన్ కనిపెట్టారు, ఒక విమానాన్ని కనిపెట్టారు. విలాసవంతమైనటువంటి వేగవంతమైనటువంటి ప్రయాణాన్ని మాత్రమే ఒకవైపు చూడగలుగుతున్నాం, కానీ మరోవైపు దానికి ఏముంది? నష్టం ఉంది. దాని వలన నష్టం ఉంది, ప్రకృతికి ప్రమాదం ఉంది. దాని నుండి వెలువడుతున్నటువంటి ఉద్గారాలు, ఎమిషన్స్ గాలిని కలుషితం చేస్తున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా దేవుడిచ్చినటువంటి ప్రకృతిని మనుషులు తమ విలాసవంతమైనటువంటి వేగవంతమైనటువంటి ఈ జీవితం కొరకు ఆ సౌకర్యాల నిమిత్తం పాడు చేస్తున్నారు. మరోవైపు దాని వలన నష్టం ఉందా లేదా? ఉంది. మరి దేవుడు ఇచ్చినటువంటి వాటి వలన అలా నష్టం ఏమైనా ఉందా? లేదు. ప్రకృతిపరమైనవన్నీ కూడా మనకు మంచిగానే దేవుడు దయచేశాడు. కానీ మనుషులు కృత్రిమంగా ఆలోచిస్తారు, వారి కృత్రిమములలో దేవుడు వారిని పట్టుకుంటాడు. ఒక ఫ్యాక్టరీ పెడితే దాని వలన ఎంతో డెవలప్మెంట్ అని అనుకుంటారు, అది ఒక కోణం మాత్రమే. మరో కోణం ఏముంది? దాని వలన పర్యావరణానికి నష్టం ఉంది, ప్రజా జీవనానికి కూడా నష్టం ఉంది. వీరి ఆరోగ్యాలు చెడిపోతాయి. గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, పదార్థ కాలుష్యం, ఇలా ఎన్నో రకాలుగా నష్టాలు కూడా అధికంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనిస్తున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట యథార్థం, 100% యథార్థం. దేవుడు చెప్పిన మాట. జ్ఞానులను వారి కృత్రిమములలోనే ఆయనను పట్టుకొనును, కపటుల ఆలోచనను తలక్రిందు చేయును. అలాగే దేవుడు ఇక్కడ కేవలం ఈ భూమి మీద సాంకేతికత గురించి మాత్రమే మాట్లాడటం లేదు, ఇంకా దేనిని గురించి మాట్లాడుతున్నాడు? దేవుని జ్ఞానం దగ్గరకు వచ్చి కూడా కొంతమంది దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తారు, అలాగే కలిపి చెరుపుతారు. వారి స్వార్థ ప్రయోజనాల కొరకు, ఇదిగో దేవుడు ఇలా చెప్పాడా, అలా చేయకర్లేదులే, ఇలా చేసినా పర్వాలేదు అని కృత్రిమమైనటువంటి పద్ధతులలోనికి తీసుకుని వెళ్తూ ఉంటారు. దైవభక్తిలో కూడా అనేకులను అబద్ధ బోధలోనికి తీసుకుని వెళ్తూ ఉంటారు. వారు కూడా జ్ఞానులుగా చలామణి అవుతున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఆ జ్ఞానులని చలామణి అవుతున్నటువంటి ఆ అజ్ఞానులను వారి కృత్రిమములలోనే నేను పట్టుకుంటాను, వారి కపటపు ఆలోచనలను తలక్రిందులు చేస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ విషయాన్ని పౌలు గారు క్రొత్త నిబంధనలో కూడా జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు గమనించండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వాక్యం నుండి, ఈ లోకజ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. లోకజ్ఞానము లోకుల దృష్టికి గొప్పది, కానీ దేవుని దృష్టికి కాదు. దేవుని దృష్టికి ఈ లోకజ్ఞానము ఎటువంటిది? వెర్రితనము, పిచ్చి పట్టింది ఈ లోకానికి అని దేవుడు అనుకుంటున్నాడు. వెర్రితనము. అప్పుడు ఈ వాక్య భాగాన్ని పౌలు గారు అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు.
ఎక్కడ వాక్య భాగాన్ని? యోబు గ్రంథము 5వ అధ్యాయము 13వ వాక్యంలో ఉన్నటువంటి వాక్య భాగాన్ని అక్కడ పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అని వ్రాయబడి ఉన్నది. జ్ఞానుల యొక్క యోచనలు వ్యర్థములు, వారి యొక్క ఆలోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను. వారి కృత్రిమములలో, వారి యొక్క కుయుక్తిలో దేవుడు వారిని పట్టుకుంటాడు, అక్కడే దేవుడు వారిని బంధిస్తాడు అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక లోకజ్ఞానము దేవుని దృష్టికి పనికిరానిదని, వెర్రితనముతో కూడినదని మనకు స్పష్టముగా అర్థమవుతుంది. అలాగే పరిశుద్ధ గ్రంథంలో ఇంకను మనము ఈ సంగతిని గురించి ఆలోచన చేయగలిగితే, నీవు లోక విద్యను ఎక్కువగా నేర్చుకుంటే ఆ లోక విద్యే, ఆ లోక జ్ఞానమే నిన్ను చెరిపివేయును. అదే నేను పాడు చేస్తుంది. ఎవరో బయట నుంచి వచ్చి నేను పాడు చేయవలసిన అవసరం లేదు, అదే నేను పాడు చేస్తుందని దేవుడు వ్రాయించిన మాటలను మీరు చూడండి. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వాక్యం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వాక్యాన్ని చూడండి. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడునూ నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేశాను. నన్ను అడిగేవారెవరు, నన్ను గద్దించేవారెవరు, నాకు శిక్ష విధించేవారెవరని మనిషి అనుకుంటున్నాడు. సాంకేతికత అంతా నాది, జ్ఞానమంతా నాది, ధనమంతా నాది, అభివృద్ధి అంతా నాదని మనిషి అనుకుంటున్నాడు. చూడండి, దేవుడు ముందుగా ఈ విషయాలను పొందుపరిచాడండి. నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకున్నావు, ఎవడూ నిన్ను చూడడని నువ్వు అనుకున్నావు. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరు లేరని నువ్వు అనుకున్నట్లుగా నీ విద్య నీ జ్ఞానము నిన్ను చెరిపేశాయి. నీవు నేర్చుకున్నటువంటి విద్య, నీవు నేర్చుకున్నటువంటి లోకజ్ఞానము ఏం చేశాయి? నీకు కొమ్ములు రప్పించాయి, నీవు గర్వపడేలా చేశాయి, నీవు గర్వాంధుడుగా మారిపోయేలా చేశాయి. అవే నిన్ను చెరిపేశాయి, అవే నిన్ను చెరిపేశాయి. ఎక్కువగా జ్ఞానాన్ని సంపాదించుకున్నావు, లోక జ్ఞానాన్ని, ఎక్కువగా లోక విద్యలో కూరుకుపోయావు, మునిగిపోయావు. కనుక ఆ లోక విద్య, ఆ లోక జ్ఞానము నిన్ను చెరిపివేశాను. దాన్ని ఎవ్వరూ చూడటం లేదులే అని నీవు అనుకునేటట్లుగా నీ మనోనేత్రములకు గురుడితనం వచ్చేలా ఇదిగో ఈ లోక జ్ఞానం చేసిందని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక లోక జ్ఞానం చాలా ప్రమాదకరమైనది, లోక విద్య చాలా ప్రమాదకరమైనది. అలాగని పూర్తిగా నేర్చుకోకూడదా? తగుమాత్రం అంటే అందులో మనము మునిగిపోయేటంత కాదు, అది మన మనోనేత్రాలకు గురుడితనాన్ని కలుగు చేసేటంత కాదు. మనము మన జీవనాన్ని పోషించుకోవడానికి కావలసినంత నేర్చుకోవచ్చు, అంతే తప్ప దానిలో మనం తలమునకలై దేవుని జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు. మనం చిన్ననాటి నుండి కూడా దేవుని వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని అనుసరించాలి. దేవుని జ్ఞానంలో మనం గొప్పవారం కావాలి. దేవుని యొక్క ప్రణాళిక మన ద్వారా నెరవేరాలి. అందునిమిత్తం మనం వచ్చాం. లోక విద్యను నేర్చుకున్నా నేర్చుకోకపోయినా దేవుని జ్ఞానం మాత్రం మనలో పూర్తిగా ఫలవంతం అవ్వాలి. మన ద్వారా దేవుని యొక్క సంకల్పము నెరవేరాలి. ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకోవాలి. అలాగే పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం నుండి మీరు చూడగలిగితే లోకజ్ఞానము మరియు దైవజ్ఞానములకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించవచ్చు. చూడండి, పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం నుండి మీరు గమనించండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని నేను మాటలాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించితని. పౌలు గారు సువార్త ప్రకటన చేసేటప్పుడు లోకజ్ఞాన సంబంధమైనటువంటి విషయాలను ప్రస్తావించి మాట్లాడటం లేదు, దేవుని వాక్యాన్నే. అందుచేతనే పౌలు గారు పత్రికలను రాస్తున్నప్పుడు ఆ శైలి మనకు అర్థమవుతుంది. ఆయన ఎలా దేవుని వాక్యాన్ని ప్రకటించేవారో ఆ ప్రకటించే శైలి మనకు కనిపిస్తుంది ఆ పత్రికల్లో. ఎలా ప్రకటించేవారు? కేవలము లేఖనాలలో ఉన్నటువంటి ఆధారాలను తీసుకునేవారు. అది ఆదికాండము మొదలుకొని మలాకీ గ్రంథం వరకు వ్రాయబడినటువంటి లేఖనాలలో ఉన్నటువంటి ఆధారం మాత్రమే, అంతే తప్ప ఇదిగో లోకంలో ఆ పుస్తకంలో ఇలా ఉంది, లేకపోతే ఈ పుస్తకంలో ఇలా ఉంది అని చెప్పి లోకపరమైనటువంటి ఆధారాలను ఆయన ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఇదిగో ఫలానా చోట ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఆత్మ సంబంధమైన మాటలనే ఆయన ఉదాహరణలుగా తీసుకున్నారు. వాటిని ఆధారం చేసుకుని దేవుని
ప్రకటించారు. క్రీస్తును విస్తృతముగా ఆయన తెలియజేశారు. అంతే తప్ప మనుష్య జ్ఞానము నేర్పే మాటల మీద ఆయన ఆధారపడలేదని తెలియజేస్తూ ఇంకా ఏమంటున్నారు తెలుసా? దేవుని వాక్యాన్ని లేఖనాలలో ఉన్నటువంటి సంగతులను ఆధారము చేసుకుని ప్రకటిస్తూ మేము ఎవరి మధ్య ప్రకటించామో తెలుసా? ఏమీ తెలియని వారి మధ్యకి వెళ్ళి ఏదో మా ప్రతాపాన్ని చూపించడం కాదు, పరిపూర్ణులైన వారి మధ్యకు వెళ్ళి ఇదిగో దేవుని వాక్యాన్ని ఉన్నతంగా బోధించామని పౌలు గారు మాట్లాడుతున్నారు. మనుష్య జ్ఞానం మాకేమైనా అవసరమా? దేవుని జ్ఞానాన్ని ప్రకటించేటప్పుడు మనుష్య జ్ఞానంతో పనుందా? చూడండి పౌలు గారు ఏమంటున్నారు చూడండి, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. పరిపూర్ణులైన వారి మధ్యకి వెళ్ళి మరలా లోక జ్ఞానాన్ని చెబితే వారు మరలా తిరిగి మనకు చెబుతారు. అది ఈ లోక జ్ఞానము కాదు, వారికి తెలియని మహాదేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన జ్ఞానము. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికినీ తెలియదు, అది వారికి తెలిసియుండిన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయియుందురు. చూసారా? పరిపూర్ణులైన వారి మధ్య దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాము. ఆ దేవుని జ్ఞానము క్రీస్తును గూర్చిన జ్ఞానము. ఆ జ్ఞానము పరిపూర్ణులకు తెలియదు. ఇక్కడ ఉన్నతమైనటువంటి సంగతి ఏంటంటే, దేవుడు ఈ దేవుని జ్ఞానాన్ని, క్రీస్తులో ఉన్నటువంటి దేవుని జ్ఞానాన్ని మరుగుగా ఉంచాడు. మనము మహిమపరచబడాలని, మన ద్వారా వెల్లడి చేయాలని దేవుడు కోరుకున్నాడు. కనుక పరిపూర్ణులకు తెలియని సంగతులను దేవుడు మనకు అనుగ్రహించి మన నోటి ద్వారా ఆయన జ్ఞానమును పలికించాలని ఆయన ఉద్దేశించాడు. మనలను మహిమపరచాలని, ప్రజలందరిలో మనలను గొప్ప చేయాలని దేవుడు కోరుకున్నాడు. అందుచేత ఇక్కడ ఆయన ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నారు చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. మరలా లేఖన భాగాన్ని తీసుకుంటున్నారు పౌలు గారు. దేవుడు మనలను మహిమపరచటానికి, మనలను ఆనందపరచటానికి, మనలను గొప్ప చేయటానికి ఆయన ఏవైతే మన కొరకు దాచిపెట్టాడో అదొక బంగారం కాదు కనిపించడానికి, అదొక వెండి కాదు కనిపించడానికి. దేవుని జ్ఞానము కంటికి కనిపించదు, హృదయంలో ఉంటుంది. దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించాడు. ఎవరికి కూడా అది దక్కలేదు, దేవుడు మనకు దయచేశాడు. చూడండి పౌలు గారు తెలియజేస్తున్నారు చూడండి, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి నీ తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. చూసారా, పౌలు గారు దేవుని జ్ఞానాన్ని, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని బోధిస్తున్నట్టుగా మనకిక్కడ కనిపిస్తోంది. మరి దీనికి భిన్నంగా ఏదుంది లోకంలో? లోక జ్ఞానం ఉంది, లౌకికపరమైనటువంటి జ్ఞానం ఉంది, శరీరపరమైనటువంటి జ్ఞానం ఉంది. లౌకిక జ్ఞానంలో పరిపూర్ణులని ఎవరైతే ఉన్నారో వారి మధ్యకు వెళ్ళి ఇదిగో ఆత్మ సంబంధమైన సంగతులను, దేవుడు ఆత్మ వలన మాకు బయలుపరిచిన సంగతులను మేము బోధించుచున్నామని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు. కనుక ఆత్మజ్ఞానము ప్రపంచంలోనే మిన్నైనది, మేలిమి అయినది. దేవుడు మన మహిమ నిమిత్తము, అనగా తన బిడ్డల మహిమ నిమిత్తము దాచియుంచినది, వారికి మాత్రమే అనుగ్రహించుచున్నది, వారి ద్వారా లోకానికి ప్రకటించుచున్నది. అందరూ నేర్చుకోవాలని వారి ద్వారా దేవుడు బయలుపరచుచున్నది. అది అందరికీ అర్థం కాదు, అది అందరూ తెలుసుకోలేరు. దేవుని వాక్యమును గ్రహించిన వారు మాత్రమే ఆ జ్ఞానమును తెలుసుకోగలరు. ఇంకా తర్వాత మాటలు కూడా చూడండి.
తరువాత మాటలు కూడా, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును, గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ప్రభువు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దేవుని జ్ఞానానికి లోక జ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? అసలు దేవుని జ్ఞానాన్ని గ్రహించడానికి కూడా లోకజ్ఞానికి అర్హత లేదు. లోకము తన జ్ఞానము చేత దేవుని జ్ఞానాన్ని అంగీకరించదు. వారికైతే దేవుని సంగతులు వెరితనంగానే ఉంటాయి, హాస్యాస్పదంగానే ఉంటాయి. క్రీస్తును గూర్చి మనము ప్రకటిస్తున్నప్పుడు వారికి అర్థం కాక వారు వెర్రిగా చూస్తూ ఉంటారు, వారు హేళన చేస్తూ ఉంటారు. కానీ నిజముగా దేవుడు ఎవరి హృదయమునైతే తెరిచాడో వారికి దేవుని వాక్యం చక్కగా అర్థమవుతుంది. వారి హృదయములోనికి దేవుని జ్ఞానము వెళుతుంది. దేవుని జ్ఞానము సర్వశ్రేష్టమైనది. పరిశుద్ధ గ్రంథంలో ఒకానొక సందర్భంలో దేవుడు లోకజ్ఞానము చేత విస్తారమైనటువంటి ధనాన్ని, పేరును, ప్రఖ్యాతను సంపాదించుకున్నటువంటి ఒకానొక పట్టణము తరువాత అనతి కాలంలోనే నాశనమైపోయినటువంటి సంగతిని ఉదాహరణగా చూపిస్తున్నాడు. లోకజ్ఞానము ఎంతో కాలం నిలవదు, కొంతకాలం వైభవంతో విలసిల్లినా కానీ తరువాత అనతి కాలంలోనే ఆ లోకజ్ఞానం ఏమవుతుంది? మట్టి కరుస్తుంది అనే విషయాన్ని ఒకానొక సందర్భంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అక్కడ దేవుడు తీసుకున్నటువంటి ఉదాహరణ ఏ పట్టణాన్ని గూర్చి అనగానే తూరు పట్టణం. తూరు పట్టణం ఒకప్పుడు ఎలా ఉండేది? లోకజ్ఞానము చేత విలసిల్లేది, కానీ అది కూలిపోయింది, అది నేలమట్టం అయిపోయింది. ఒక్కసారి మీరు ఈ వాక్య భాగాన్ని చూడండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు గమనించండి. ఆ అధ్యాయం అంతా మీరు చదువుతున్నప్పుడు తూరు పట్టణము ఎలా నాశనం అయిపోయిందో, ఒకప్పుడు ఎంత వైభవంతో ఉండేదో తర్వాత ఎలా నాశనం అయిపోయిందో మీకు అర్థమవుతుంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు మనం ఇక్కడ చూద్దాం, కొన్ని వాక్య భాగాలను మనం గమనిద్దాం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 1వ వాక్యము నుండి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగు ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదియు లేదు. నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యము నొందితివి. నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కాగా, ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగినవాడా, ఆలకించుము. నేను పరదేశులలో అన్యజనులలో క్రూరులను నీ మీదకి రప్పించుచున్నాను. వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు. నిన్ను పాతాళములో పడవేతురు. సముద్రములో మునిగి చచ్చిన వారి వలనే నీవు చత్తువు. చూసారా? లోకజ్ఞానము ఒకానొక పరిస్థితిలో నిన్ను పూర్తిగా విలసిల్లేలా చేస్తుంది, వైభవంతో ఉండేలా చేస్తుంది. కానీ దేవుని ఉగ్రత ఆ లోకజ్ఞానము మీద మండినప్పుడు అనేక అమాయకులను నీవు లోకజ్ఞానమును అనుసరించి చెరపట్టి దేవుని జ్ఞానము నుండి దూరం చేస్తున్నప్పుడు దేవుని ఉగ్రత రగులుకుంటుంది. కనుక ఆ లోకజ్ఞానము అనతి కాలంలోనే ఏమవుతుంది? పాతాళమంత లోతుకు దిగబడుతుంది. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. నిజంగా లోకజ్ఞానము ఈరోజు చాలా వైభవంతో కూడినదిగా ఉంది కదా. వెండంతా వాళ్ళ దగ్గరే ఉంది, బంగారం అంతా వాళ్ళ దగ్గరే ఉంది, ధనరాశులన్నీ వారి దగ్గరే ఉన్నాయి, ఆస్తులన్నీ వారి దగ్గరే ఉన్నాయి. లోకజ్ఞానాన్ని ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంతగా లోకంలో వెలసిల్లవచ్చు అని మీరు అనుకుంటే అది తాత్కాలిక వైభవం అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ తూరు పట్టణము చూడండి. దేవుని మాట యథార్థమైనది, సత్యమైనది, నిత్యకాలము నిలిచేది. ఇదిగో నాడు దేవుడు వ్రాయించిన మాట నేటికి కూడా మనకు అమలవుతోంది. ఎంత గొప్ప ధనవంతుడైనా, ఎంత గొప్ప లోకజ్ఞాని అయినా వాడు దేవుని జ్ఞానాన్ని గ్రహించకుండా మరణిస్తే పాతాళానికి వెళ్ళిపోతాడు తప్ప తాను భూమి మీద లోకజ్ఞాని అయినంత మాత్రాన వాడిని గౌరవించే దేవుడు పరలోకాన్ని అయితే ఇవ్వడు. ఎందుకంటే వాడు రక్షణలో లేనప్పుడు, వాడు క్రీస్తు జ్ఞానాన్ని సంపాదించుకోనప్పుడు,
వాడు క్రీస్తు యొక్క మార్గంలో నడుచుకోనప్పుడు వాడికి ఎందుకు వస్తుంది పరలోకం? ఈ లోకము మట్టుకే వాడు అనుభవించాడు, వాడు నిత్యనాశనానికి వెళ్ళిపోతాడు. కనుక మనము ఈ విషయంలో మేల్కోవాలి. లోకమును చూచి మరులు కల్పబడకూడదు. ఇదిగో లోకములో లోక విద్యను నేర్చుకుంటే నేను గొప్పవాడని అయిపోతానేమో అనేటువంటి తప్పుడు ఆలోచన మనలో ఉండకూడదు. లోకజ్ఞానము మనిషిని గర్విష్టిగా చేస్తుంది. దేవునికి తగినంత అభిప్రాయము మనలో ఉండేటట్టుగా మనలను మోసపుచ్చుతుంది. దేవునికి ఉన్నంత అభిప్రాయం మనలో ఉండకూడదు. అంటే మనము దేవునితో సమానంగా మనలను మనమే హెచ్చించుకునేటువంటి పరిస్థితి మనలో ఉండకూడదు. దేవుని పట్ల భయభక్తులు ఉంచితే మనకు దైవజ్ఞానం అనుగ్రహింపబడుతుంది. మన బ్రతుకు చక్కగా దేవుని మార్గంలో వెళుతుంది. అలాగే ఇందు విషయమై దేవుడు వ్రాయించినటువంటి మరికొన్ని సంగతులను మనం చూద్దాం. విపరీతమైనటువంటి వాదములు కూడా ఉంటాయని, వాటిని అనుసరించవద్దని పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్నారు. ఆ మాటలను మనం చూద్దాం. అవి కూడా లోక సంబంధమైనవి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వాక్యం నుండి, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. విపరీత వాదములకు పేరు ఏమని పెట్టబడింది? జ్ఞానం అని పేరు పెట్టబడింది. ఈరోజు కొంతమంది దేవుని బోధలో కూడా అటువంటి వారు చొరబడిపోయారు. విపరీతమైనటువంటి వాదములు తీస్తూ ఉంటారు. దానికి సరైన సమాధానం ఉండదు. సున్నితమైనటువంటి అంశములుగా ఉంటాయి. వాటిని భూతద్దాలలో చూపించి విపరీతమైనటువంటి వాదములను తీసుకుని వచ్చి, విపరీతార్థాలు దానికి తీసుకుని వచ్చి ఇదే జ్ఞానం అని చెబుతూ ఉంటారు. వాటికి దూరంగా ఉండాలని పౌలు గారు తిమోతికి తెలియజేస్తారు. ఈరోజు దేవుడు ఆ మాటలను మనకు నేర్పిస్తున్నాడు. మనలను కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ విపరీత వాదములకు దూరంగా ఉండండి. దేవుని జ్ఞానాన్ని కోల్పోతారు. లేదంటే ఇదిగో చూడండి, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు ఓ తిమోతి దూరముగా ఉండు. నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడుకో. నీకు దేవుని జ్ఞానం అనుగ్రహింపబడింది, నీకు దేవుని వాక్యం అప్పగింపబడింది, దానిని కాపాడుకో. అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు. జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. ఆ విషయములో ప్రవీణులమని కొందరు ఏమనుకున్నారు? ఈ అపవిత్రమైన వట్టి మాటలను, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములను తెలుసుకొని వాటిలో కూరుకుపోయి కొంతమంది ఈ విషయంలో ప్రవీణులు అనుకున్నారు. మేమే ప్రవీణులు అనుకున్నారు. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోయిరి. కృప మీకు తోడైయుండునుగాక. విశ్వాసంలో నుండి తప్పిపోయారు వారు. అంటే లోకజ్ఞానము, నిరర్ధక తత్వజ్ఞానము, విపరీతమైనటువంటి ఈ వాదములు, అపవిత్రమైన వట్టి మాటలు, ఇవన్నీ కూడా నిన్ను విశ్వాసంలో నుండి వేరు చేసేస్తాయి. ప్రారంభంలో శుతిమెత్తగా ఉంటాయి. ప్రారంభంలో మనకు మంచి చేసేవిగా ఉంటాయి. ప్రారంభంలో మనం ఏదో జ్ఞానం నేర్చేసుకుంటున్నాం అన్నట్టుగా ఉంటాయి. కానీ నెమ్మదిగా మనల్ని ఏం చేస్తాయి? విశ్వాసంలో నుండి దూరం చేసేస్తాయి. కనుక మనకు అప్పగింపబడినటువంటి దేవుని జ్ఞానాన్ని గట్టిగా చేపట్టిన వారముగా ఉండాలి. ప్రాథమిక సూత్రాలను మనం మరిచిపోకూడదు. దేవుని వాక్యంలోనే మనము స్థిరముగా నిలబడాలి. ఇటువంటి తప్పుడు లోక సంబంధమైనటువంటి మాటలకు మనము దూరముగా ఉండాలి అని ఈ సందర్భాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. అలాగే దేవుడు జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తానంటున్నాడు. ఎవరి జ్ఞానుల జ్ఞానమును నాశనం చేస్తాడు? లోకజ్ఞానుల యొక్క లోకజ్ఞానమును దేవుడు నాశనం చేస్తాడు. ఆ విషయాన్ని చూద్దాం. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు గమనించండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం నుండి, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని జ్ఞానం మనకు ఒక శక్తితో కూడుకున్నటువంటి, మహత్తు కలిగినటువంటి, మనుషులను బ్రతికించగలిగినటువంటి వాక్యము. ఈ శక్తితో కూడినటువంటి దేవుని జ్ఞానము లోకస్తులకు, అంటే లోకజ్ఞానాన్ని వెంబడించే వారికి ఎలా ఉంటుంది? వెర్రితనంగా ఉంటుంది. కానీ మనకైతే దేవుని శక్తిగా ఉంటుంది అని పౌలు గారు తెలియజేశారు. ఆ తర్వాత చూడండి, ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. మరలా వ్రాయబడినటువంటి లేఖనాన్ని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటది? జ్ఞానుల జ్ఞానమును దేవుడు నాశనం చేస్తానంటున్నాడు.
అదేంటి, ఆయనే జ్ఞానానికి ప్రారంభం కదా, మరి జ్ఞానుల జ్ఞానాన్ని ఎందుకు నాశనం చేస్తానన్నాడు? లోక జ్ఞానుల యొక్క లోక జ్ఞానాన్ని, భూ సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు వారు, ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని కలిగి ఉన్నారు వారు, దెయ్యముల జ్ఞానము వంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నారు వారు. కనుక వారి జ్ఞానాన్ని దేవుడు నాశనం చేస్తానంటున్నాడు. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానము వారికి వెర్రి, కానీ వారి వెర్రి ఎంత భయంకరంగా ఉందో వారికి అర్థం అవటం లేదు. అసలైనటువంటి వెర్రితనం ఎవరి దగ్గర ఉంది? వారి దగ్గరే ఉంది. విస్తారమైనటువంటి పుస్తకాలను రచింపజేసుకొని అదే జ్ఞానమని చెప్పుకుంటూ ఈ లోకాన్ని అరణ్యంగా మార్చేశారు, అడవిగా మార్చేశారు. మనుషుల యొక్క ప్రవర్తన అతి దారుణంగా ఉంది. దాని మీద వారికి పట్టింపు లేదు. కానీ వారు నేర్చుకుంటున్నదే, వారు వెంబడించుచున్నదే జ్ఞానం అని చెప్పుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, నీ జ్ఞానాన్ని ఎప్పటికైనా నేను నాశనం చేస్తాను. జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును. ఇదిగో, జ్ఞాని ఎవడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు దేవుడు. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను? నా జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాను ఇప్పుడు, వినండి. ఇదిగో, ఇది దేవుని జ్ఞానము, క్రీస్తులో ఉన్నది దేవుని జ్ఞానము, క్రీస్తు రక్షణే దేవుని జ్ఞానము అని దేవుడు తెలియజేస్తూ, జ్ఞాని ఏమైపోయాడు? ఏది ఇప్పుడు చెప్పండి మీ జ్ఞానం ఏదో అని దేవుడు అడుగుతున్నాడు. శాస్త్రి ఏమైపోయాడు? ఇప్పుడు చెప్పు, నీ ఆత్మను రక్షించగలదా నీ జ్ఞానం? సమాజాన్ని చక్కదిద్దగలదా నీ జ్ఞానం? మత్సరముతో నిండుకున్నది, అవివేకముతో కూడుకున్నది, ప్రతి నీచకార్యం ఉంటుంది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను? తర్కం కావాలంటావు కదా ప్రతిదానికి. మరేది? నీ జ్ఞానముతో లోకాన్ని వెలిగించగలుగుతున్నావా? లేదు. దేవుని జ్ఞానం ఒక్కటే లోకాన్ని వెలిగించగలదు, మనుషుల్ని బ్రతికించగలదు. అందుచేత దేవుడు అంటున్నాడు చూడండి, ఈ లోక జ్ఞానమును, నేను ప్రకటింపజేయుచున్నటువంటి జ్ఞానాన్ని నువ్వు వెర్రితనంగా చూస్తున్నావా? ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఆయన ఎప్పుడో ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనం అన్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. లోకము జ్ఞానం అని పేరు పెట్టుకుంది, కానీ లోకములో ఉన్నది జ్ఞానం కాదు. అందుచేతనే దేవుడు ఎంత చక్కగా వ్రాయించాడు చూడండి ఇక్కడ. లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. లోకములో ఉన్నటువంటి జ్ఞానము దేవుని ఎరుగుటకు ఉపయోగపడలేదంటే అసలు అది జ్ఞానమా? లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన వారికి వెరితనంగా ఉంది కదా. ఆ వెరితనము చేతనే నమ్ము వారిని రక్షించుట దేవుని యొక్క దయాపూర్వక సంకల్పమాయను. తర్వాత మాటలు కూడా చూడండి. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు. దేవుడు జ్ఞానాన్ని ప్రకటిస్తుంటే ఒక వర్గపు వారు యూదులు ఏమడుగుతున్నారు? మాకు సూచక్రియలు కావాలని అడుగుతున్నారు. మరో వర్గపు వారు ఏమని అడుగుతున్నారు చూడండి. గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారంటే లోక జ్ఞానాన్ని వెతుకుతున్నారు. యూదులేమో సూచక్రియలు కావాలంటున్నారు, వండర్స్ కావాలంటున్నారు, మ్యాజిక్స్ కావాలంటున్నారు, మిరకల్స్ కావాలంటున్నారు. యూదులు సూచక క్రియలు అడుగుచున్నారు. గ్రీసు దేశస్థులు లోకజ్ఞానం, 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 జానుడి పొట్టకు సంబంధించినటువంటి లోకజ్ఞానం చెప్పు, మాకు తిండి పెట్టే లోకజ్ఞానం చెప్పు, మేము ఆస్తులు కూడబెట్టుకునే లోకజ్ఞానం చెప్పు అని గ్రీసు దేశస్థులు అడుగుతున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. యూదులకైనా గ్రీసు దేశస్థులకైనా ఎవరికైనా సరే. ఎందుకు? ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసుక్రీస్తే దేవుని జ్ఞానం. ఇప్పుడు యేసుక్రీస్తే దేవుని జ్ఞానము. ఆ యేసుక్రీస్తు మీ బ్రతుకులలో లేనప్పుడు, మీ ఆలోచనలలో లేనప్పుడు మీరెంత లోకజ్ఞానాన్ని సంపాదించుకున్నా కానీ అది కేవలము శూన్యము, అది దేవుని దృష్టికి వెర్రితనము, అది నిన్ను రక్షించలేదు, అది నీకు చివరికి లాభకరం కాదు అని దేవుని వాక్యం స్పష్టముగా తెలియజేస్తుంది. కనుక మీరు ఇప్పుడు ఏ జ్ఞానాన్ని నేర్చుకోవాలి? దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవాలి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకొని ఈ భూమి మీద
దేవుడిచ్చిన బ్రతుకులో మీరు కొనసాగు నిమిత్తము ఏదైనా ఒక పని చేసుకోవచ్చు. ఆ పనికి సంబంధించినటువంటి నైపుణ్యతను మీరు నేర్చుకోవచ్చు. కానీ లోక జ్ఞానమే మాకు తిండి పెడుతుంది కనుక లోక జ్ఞానమును మేము అనుసరిస్తాము, లోక జ్ఞానములో కూరుకుపోతాము, దేవుని జ్ఞానంతో పని లేదనుకుంటే దేవుడు అంటున్నాడు, నీకు రక్షణ ఉండదు, నీవు చివరకు లాభాన్ని పొందలేవు, నీవు నిత్యత్వాన్ని సంపాదించుకోలేవని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక సువార్తలో దేవుని జ్ఞానం ఉంది, సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు కనుక యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడని ఇక్కడ దేవుని వాక్యము ద్వారా స్పష్టముగా మనకు అర్థమవుతుంది. కనుక ప్రియులారా, దేవుని యొక్క మాటలను మీరు గౌరవించగలిగితే, దేవుని ఆలోచనలలోనికి మీరు రాగలిగితే, దేవుని యొక్క సత్యమును మీరు నమ్మగలిగితే, క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానముగా ఉన్నాడు, క్రీస్తుకు విరోధమైనటువంటి ప్రతిదీ కూడా లోక సంబంధమైనది, అది లోక జ్ఞానమని మీరు తెలుసుకోవాలి. ఈ లోక జ్ఞానాన్ని అనుసరించవద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. చివరిగా ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యాన్ని మీరు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం, మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక. ఆ విషయంలో మనం గర్వపడాలి. లౌకిక జ్ఞానాన్ని మనం అనుసరించడం లేదు అనేటువంటి విషయంలో మనం గర్వపడాలి. దేవుని జ్ఞానాన్ని మనం అనుసరిస్తున్నాం అనేటువంటి విషయంలో మనం గర్వపడాలి. చూడండి, మా అతిశయమేదనగా, మేము అతిశయిస్తున్నాం, ఈ విషయంలో మేము అతిశయిస్తున్నాం. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటుమనియు, విశేషముగా మీ ఎడలను నడుచుకొంటుమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. ఇదిగో మేము నిజముగా తెలియజేస్తున్నాం, మీ ఎదుట, దేవుని ఎదుట మేము దేవుని జ్ఞానాన్నే అనుసరిస్తున్నాం, దేవుని కృపనే వెంబడిస్తున్నాం, అంతే తప్ప లౌకిక జ్ఞానాన్ని మేము అనుసరించడం లేదు. ఈ విషయంలో మేము అతిశయపడుతున్నామని పౌలు గారు తెలియజేస్తున్నారు. కనుక ప్రియులారా, లోక జ్ఞానాన్ని అనుసరించటం లేదని మీరు దిగాలు పడకండి. దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తున్నందుకు గర్వపడండి. మనమందరం కూడా దేవుని జ్ఞానాన్ని అనుసరిస్తున్నందుకు, లోక జ్ఞానాన్ని అనుసరింపకపోయినందుకు అతిశయించాలి. ఎందుకంటే దేవుని జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, మనలను నిత్యత్వానికి నడిపించేది. లోక జ్ఞానము మనలను నాశన మార్గంలో ఉంచేది. తాత్కాలికంగా అది వెలసిల్లినా కానీ తరువాత దేవుని ఉగ్రతకు అది బలైపోతుంది. కనుక మనం అందరము కూడా దేవుని జ్ఞానమును హృదయపూర్వకముగా అనుసరిస్తూ దేవుని మార్గములోనే నడుచుకోవాలని ఈ పాఠ్యాంశం ద్వారా గ్రహించవచ్చు. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ పాఠ్యాంశం ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మీ జ్ఞానము అద్భుతమైనది, అమోఘమైనది, పవిత్రమైనది, మానవులందరినీ నిత్యరాజ్యానికి నడిపించేది, క్రీస్తు వెలుగులో ఉంచేది. లౌకికమైన జ్ఞానము మనుష్యులను చివరకు నాశనమునకు చేర్చేది. ఈ విషయంలో ఈ మీ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి స్పష్టతను తెచ్చుకొని ఇక మీదట లోక జ్ఞానాన్ని అనుసరించేవారుగా ఉండకుండా మీ కృపను, మీ సమాధానమును, మీ జ్ఞానమును వెంబడించేవారుగా, దానిని గైకొని అనేకులకు ప్రకటించేవారుగా ఉండగలుగుటకు మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి సహాయమును మీ బిడ్డలకు దయచేయండి. నాయన, మీ కృపలో మేమందరము వర్ధిల్లి, మీ జ్ఞానము చేత మేము రక్షింపబడి, మీ సహాయము చేత నాయన నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యమును పొందగలుగుటకు మమ్మల్ని అందరినీ తండ్రి జ్ఞానముతో నింపుమని, మా హృదయములలో విశేషమైనటువంటి, మా నిమిత్తము మీరు దాచి ఉంచినటువంటి మర్మమైనటువంటి జ్ఞానమును ఉంచి, క్రీస్తు మహాజ్ఞానముగా ఉన్నారు గనక ఆ క్రీస్తు రక్షణలో మేము వెలసిల్లగలిగేటువంటి ధన్యతను జీవితకాలమంతయు మాకు అనుగ్రహించుమని, మీ కృపచేత, మీ బలము చేత, మీ జ్ఞానము చేత మమ్మల్ని నడిపించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.